మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈరోజు నా జూమ్లో జాయిన్ అయిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మరి ఈరోజు కొత్తగా ఆ, తమ్ముడు ఆదాం, పాస్టర్ ఆదాం గారు, పాస్టర్ సువార్త రాజు, ఆ, స- అదేవిధంగా మరి చాలా కాలం తర్వాత పాస్టర్ ఆ, చంద్రశేఖర్ గారు ఆ, కూడా జాయిన్ అయ్యారు. అలాగే కొత్తగా జాయిన్ అయిన వారందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ఈ విధంగా మీ యొక్క సమయాలు, అనుకూలమైన సమయాల్లో తప్పనిసరిగా మా సహోదరి ప్రేమ కుమారి కూడా ఈరోజు జాయిన్ అయింది చాలా కాలం తర్వాత. మీ అందరిని బట్టి కూడా దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మీ సమయం ఉన్నప్పుడు మరి జూమ్లో ఉన్న వారిని బలపరిచే విధంగా మీరు అందరూ కూడా దేవుని యొక్క కృపలో మాతో కలిసి నడవాలని నేను ఆశపడుచున్నాను. మీ యొక్క సమయం ఉన్నప్పుడు, మీ సేవా భారాలు మీకు ఉన్నప్పుడు తప్పనిసరిగా మీ సేవలో కొనసాగండి. అలాగే తమ్ముడు ఇమ్మాన్యుల్ని బట్టి కూడా స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు పరిచయమైన దైవ సేవకుల్లో ఇంచుమించు 4-5 జాయిన్ అయినట్లుగా నేను గమనిస్తున్నాను. మరి దేవుడు అద్భుతంగా దైవ సేవకుల కూడికలో, ముఖ్యంగా మా సహోదరులు పాస్టర్ దాస్ గారు నా కొరకు ఎక్కువగా ప్రార్థన చేస్తుంటారు. కారణం ఏంటంటే సేవకుల మధ్యలో నేను వాడబడాలి అనేది ఆయన ఆశ. ఆ, మరి ఆయన గత కొన్ని సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నాడు. మరి ఈ మధ్య కాలంలో ప్రభు సేవకుల మధ్యలో నన్ను ఎక్కువగా వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అంటే సేవలో పెద్దగా అనుభవం లేని నన్ను సేవకుల మధ్యలో వాడుకొని ఆ అనుభవాలే వారి జీవితాలకు ప్రయోజనకరంగా మార్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలరా, మరి మా కుటుంబ పక్షంగా దేవుడు చేసిన కార్యాలను బట్టి కూడా మేము సంతోషిస్తున్నాం. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. తప్పనిసరిగా మనందరికి కూడా తోడుగున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రత్యేకంగా ఎన్ఐ జగ్ గారిని ప్రభు సంపూర్ణంగా స్వస్థపరిచాడు. విక్టర్ మార్క్ మనవ గారి మనవరాలు మరి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ బిడ్డను కూడా స్వస్థపరిచాడు. ఈ విధంగా దేవుడు మన పక్షంగా అద్భుతాలు చేస్తూనే ఉంటాడు. నాకు ఒకటే ఒక నమ్మకం: నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమిత్రుడు గాని జరగదు. ఇది నాకు ఎక్కడ వాక్యం చెప్పినా ఈ మాట చెప్పకుండా నేను ఉండలేను. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనైతిని. నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమిత్రుడు గాని జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా బతకాలనే ఆశ, ఆ కోరిక మనలో ఉంటే, అయితే నీతిమంతులకు కలిగే ఆపదలు అనేకములు. వాటన్నిటిలోంచి ప్రభు తప్పనిసరిగా విడిపిస్తాడు. కానీ నీతిమంతుల పిల్లల్ని నా దేవుడు ఎవరిని అడుక్కునేవాడిగా మాత్రం చేయడని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎంత చిన్న సేవ అయినా, ఎంత చిన్నపాటి ఉద్యోగం చేసే విశ్వాసైనా, నాకు ఒకే ఒక నమ్మకం: నమ్మకంగా ప్రభు కొరకు బతకాలని ఆశపడితే ఆయన చేయి విడవడు. శ్రమలు వస్తాయి, శ్రమల్లో కూడా ఆయన సహాయం చేసుకుంటూనే వస్తాడని ప్రభు అయిన యేసుక్రీస్తుని రుచి చూసి తెలుసుకున్న నేను, ప్రభు అయిన యేసుక్రీస్తుని టేస్ట్ చేశాను. ఆయన ఎవరో నాకు తెలుసు. నా జీవితాన్ని ఎలా మార్చాడో, నేనెవరినో, నా జీవితం ఎలా మారిందో నాకు తెలుసు. నా భార్యకి తెలుసు, నా కుటుంబానికి తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను మార్చిన దేవుడికి మహిమకరంగా బతకాలనేదే నా ఆశ. అనేక సందర్భాల్లో ఒడిదుడుకులు నా జీవితంలో వచ్చాయి. కృంగిన సందర్భాలు ఉన్నాయి, లేచిన సందర్భాలు ఉన్నాయి. కానీ పడి మట్టి తినకుండా మాత్రం దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పడిపోయే స్థితి రాకుండా నేను వంగిన స్థితిలోనే దేవుడు నన్ను లేవనెత్తాడు. ఖచ్చితంగా శోధనలు సహజమే, ఖచ్చితంగా వస్తాయి ప్రతి సేవకుడికి కూడా. ప్రతి సేవకుడు శోధన గుండా వెళ్ళవలసిందే, విశ్వాసి శోధన గుండా వెళ్ళాల్సిందే. శోధనలు సహించగలిగినప్పుడు, భరించగలిగినప్పుడు మరి యాకోబు భక్తులు సెలవిచ్చినట్టుగా మనల్ని పరిపూర్ణులుగా మారుస్తాడని లేఖన భాగం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలరా, సహిద్దాము, భరిద్దాము, ఓపికతో ఓర్చుకుందాం. కొన్ని ఇబ్బందులు, శ్రమలు వచ్చినప్పటికి కూడా ప్రభువుని విడిచిపెట్టకుండా, సేవకులైతే నాగటి మీద చేయబెట్టి వెనుదిరిగి చూడకుండా, మరి విశ్వాసుల మీద, విశ్వాస జీవితం నుంచి పక్కకి వెళ్లకుండా, భ్రష్టులం కాకుండా, మరి బ్యాక్ స్లైడన్ కాకుండా, దేవునికి స్తోత్రం కలుగును గాక, యేసు వైపే చూస్తూ సజీవ యాగంగా ప్రభువుకు సమర్పించుకొని ముందుకు సాగాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అందుని బట్టి నేను ప్రోత్సహిస్తున్నాను మిమ్మల్ని. దేవునికి మహిమ కలుగును గాక. అయితే కొన్ని సందర్భాల్లో ఈ మాటలు ఒక పిచ్చివాడు చెప్తున్నట్టుగా అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సందర్భాలు, నాకు అనుభవాలు కూడా ఉన్నాయి. మీకేమంటే మీరు చెప్తారు, కష్టాలు పడే మాకు తెలుసని మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఎక్కువ కష్టాలు నేను పడుతున్నాయన్న సంగతి ఎవరికి అర్థం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఎంత చెట్టుకు అంత గాలి అనే మాట సత్యం. తప్పనిసరిగా ఎవరికి ఉండాల్సిన కష్టాలు వాళ్ళకే ఉంటాయి.
జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి, ఎత్తుపలాలు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి. నా మనవడిని తీసుకొని రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక మగబిడ్డ పుట్టాడని అందరూ స్వీట్లు పంచుకుంటున్నారు. నాకు వాళ్ళని చూసి ఆశ్చర్యం వేసింది. సంతోషపడ్డాను, ఆశ్చర్యం కలిగింది. ఇప్పుడు బిడ్డ పుట్టాడని ఎంత సంతోషపడుతున్నారా? పుట్టిన బిడ్డ హాస్పిటల్ లోపల సర్జరీ గదిలో ఉన్నాడని మేము వేదన చెందుతున్నాము. ఇది జీవితం అంటే అని ప్రభు జీవిత పాఠాన్ని హాస్పిటల్ దగ్గర నాకు నేర్పించాడు. తెలుసు, కానీ మరొకసారి జీవితం అంటే ఇదిరా బాబు, ఒడిదుడుకుల సమాహారమే జీవితం అంటే అని ప్రభు మరొకసారి మరి నాతో మాట్లాడటం జరిగింది. దాన్ని బట్టి నా పిల్లలతో పంచుకున్నాను నేను. తప్పదు, ఎందుకంటే ప్రతి ఒక్కడు వీ హ్యావ్ టు ఫేస్ సర్టెన్ పర్సెక్యూషన్, సర్టెన్ ట్రబుల్, సర్టెన్ టెంప్టేషన్, సర్టెన్ ట్రయల్స్. తప్పనిసరిగా ఇది మనకి తప్పని పరిస్థితి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 13వ అధ్యాయం బైబిల్ స్టడీని గత వారంలో కొంత మనం నేర్చుకున్నాం. అయినప్పటికీ కూడా మరొకసారి మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 13వ అధ్యాయం నుంచి ఉపమాన రీతిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇంచుమించుగా పరిశుద్ధ గ్రంథంలో 35 to 40 పారబుల్స్ ఉన్నాయని చెప్పి బైబిల్ పండితులు అంగీకరిస్తారు. కొందరు 45 to 46 కూడా ఉన్నాయని చెప్తారు. ఉపమానాలు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఏదో కాదండి. ఇంగ్లీష్లో దాని యొక్క డెఫినేషన్ చెప్పాలంటే ఏ సింపుల్ స్టోరీ యూజ్డ్ టు ఇల్లస్ట్రేట్ ఏ మోరల్ ఆర్ స్పిరిచువల్ లెసన్ యాజ్ టోల్డ్ బై జీసస్. ఒక సింపుల్ స్టోరీ, ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్న ఒక స్టోరీ ద్వారా ఒక స్పిరిచువల్ లెసన్, ఆత్మీయ సందేశాన్ని ఈజీగా ప్రజలకు అర్థమయ్యే భాషలో దేవుడు వివరించాలని, ప్రభు వివరించాలని ఆశపడ్డాడు. ఆ విధంగా వివరించాడు. దీనిలో కూడా దేవుని యొక్క కృప ఉంది. కారణం ఏంటంటే శిష్యులైతే ప్రభు చెప్పింది అర్థం చేసుకోగలరు, కానీ మనోనేత్రాలు గుడ్డితనం కలిగిన వారు ప్రభు డైరెక్ట్గా వాక్యాన్ని చెప్తే అర్థం చేసుకోలేరనే ఉద్దేశంతోనే దేవుడు అక్కడ కూడా పాపుల మీద ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడంటే, వినకుండా వాళ్ళ చెవులు మందములైనాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడినట్లుగా వినకుండా ఉండినట్లు వారి చెవులు మందములయ్యాయి, గ్రహించకుండా ఉన్నట్లు వారి హృదయం కొవ్వింది, చూడకుండా ఉన్నట్లు వాళ్ళ కళ్ళ గుడ్డితనం కలిగింది. కనుకనే మనిషి వినేటట్టు లేడు, చూసేటట్టు లేడు, హృదయంలో గ్రహించేటట్టు లేడు. కారణం, పాపం ఒక వ్యక్తిని హృదయానికి గర్వాన్ని, అహంకారాన్ని కలగజేసింది. ఈ పాపం నుంచి విడుదల పొందాలంటే ఏదో వాక్యాన్ని వాక్యంగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాకుండా, ఆయన ఆ ప్రాంతంలో వాడుకలో ఉన్న పొలం గురించి, అక్కడ విత్తే విత్తనాల గురించి, వ్యవసాయదారుడి గురించి, అదేవిధంగా వ్యాపారస్తుడి గురించి, వ్యాపారస్తుడి యొక్క వ్యాపారాన్ని గురించి, లేదా ఒక వ్యవసాయపు తోట గురించి, ఆ తోట యజమానుడు అందులో పనిచేసే వారి యొక్క నమ్మకత్వాన్ని గురించి, ఈ విధంగా రకరకాల ఉదాహరణలు, లేదా ఒక మంచి సమరయుడి యొక్క స్టోరీ చెప్పడం, ఏ విధంగా ఎవరు నిజమైన స్నేహితుడు అనే విషయాన్ని చెప్పడం కోసం ఈ విధంగా ప్రభు అనేక ఉపమానాలు వాడినట్లుగా మనం చూడగలం. దీన్ని ఒక రకంగా చెప్పాలంటే సైన్స్లో మేము నేర్చుకున్న ప్రకారం ఆయన టీచింగ్ ఎయిడ్స్ వాడాడని చెప్పొచ్చు, బోధనోపకరణాలు వాడాడని చెప్పొచ్చు. అయితే ఇవి వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని స్టోరీలు కనుక మనం ఇష్టం వచ్చినట్టుగా, కొన్ని ఫిక్షన్సే ఉంటాయి, నో డౌట్. అందులో కొన్ని స్టోరీలు, కొన్ని మనం అక్కడ వాడుకలో ఉన్నవి, అవి నిజం, అవి నిజంగా కథలుగా ఉన్నవి, కానీ అవి ప్రూవ్ కాదు. అవి చెప్పేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆ స్టోరీ చెప్పాల్సిన అవసరం ఉందండి. ఒక్కోసారి నెగిటివ్ థాట్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కనుక దైవజనుడికి ఈ విధమైన జ్ఞానం ఉండటం చాలా గొప్ప విషయం. మరి నాకు తెలిసిన దైవజనులు సహోదరులు ఏసాన్ గారికి మంచి జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయన దగ్గర కొద్ది గొప్ప నేను నేర్చుకోవడం అనేది జరిగింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇలాగా ఆ విధంగా ఉపమానాలు చెప్పేవాళ్ళు నాకు తెలిసిన సేవకులైతే ఎవరు లేరు. నాకు పరిచయం ఉంది, 2-3 గనక. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ ఉపమానాల ద్వారానైనా ప్రజలు సత్యాన్ని గ్రహిస్తారనే ఆలోచనతో దేవుడు ప్రజల మీద కనికరంతో ఉపమానం ద్వారా ప్రభుతో మాట్లాడించాడు. కనుక దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఎర్త్లీ స్టోరీ, భూ సంబంధమైన ఒక కథ పరలోక సంబంధమైన విషయాన్ని తెలియజేయడం కోసం వాడాడు అని అర్థం. ఎర్త్లీ స్టోరీ విత్ హెవెన్లీ మీనింగ్, ఇది పేరబుల్ అంటే అర్థం, ఉపమానం అంటే అర్థం. ఇంకంతకంటే దాని గురించి వాదించాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. అది కథ కదా, ఇది కథ కదా, ఇది కాదు కదా. ఒక రకంగా చెప్పాలంటే డిక్షనరీ ప్రకారం దీన్ని చూస్తే ఫిక్సిషియస్ స్టోరీ, ఒక రకంగా కల్పితమైన కథే అయి ఉండొచ్చు కూడా. అంటే ఊహించిన ఒక స్టోరీ ఏ విధంగానైనా నా ఎదురుగా ఉన్న ప్రజలకు ఆత్మీయ సత్యాన్ని తెలియజేయాలని, యూజువల్లీ ఏ షార్ట్ ఫిక్సిషియస్ స్టోరీ దట్ ఇల్లస్ట్రేట్స్ ఏ మోరల్ యాటిట్యూడ్ ఆర్ ఎ రిలీజియస్ ప్రిన్సిపల్, సత్య సంబంధమైన ఒక విషయాన్ని తెలియజేయడం కోసం
ఒక ఫిక్షన్ కూడా వాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ స్టోరీలు కూడా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ చోట 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చున్నప్పుడు ఆ సముద్ర తీరాన్ని చూస్తున్నాడు. బహుజనులు తన యొద్ద కూడి వచ్చారు. దోణికి కూర్చున్నాడు. జనులందరూ కూర్చుండగా విత్తువ అనే యొక్క ఉపమానాన్ని ఆయన చెప్పినట్లుగా ఈ చోట మనం చూడవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 నుండి మరి 13వ వాక్యం వరకు కూడా ఉపమానమే చెప్పాడు. ఆ తర్వాత దాని అర్థాన్ని 18 నుండి 23 వాక్యాల్లో ఆయన చెప్పడం మనం గమనించవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉపమానము ఒక వ్యక్తి విత్తనాలు విత్తుతున్నాడు. ఆ విత్తనాలు విత్తే వ్యక్తి ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఈ రోజున ఆయన సేవకులమైన మనం విత్తనాలు విత్తుతున్నాం. అక్కడ ఫీల్డ్ అనేది ఈ వరల్డ్‌కి సాదృశ్యం, ఈ లోకానికి సాదృశ్యం. ఈ వరల్డ్‌లో మనం రకరకాలుగా విత్తనాలు ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తు సముద్ర తీరాన చాలామంది గుమికూడున్నారు. వారి మధ్యలో ఆయన విత్తనాలు చల్లాడు. విత్తనం అంటే దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. సోయరు ప్రభువైన యేసుక్రీస్తు, సీడు దేవుని యొక్క వాక్యం, ఫీల్డ్ వచ్చి లోకం, వరల్డ్, తన చుట్టూ ఉన్న జనసమూహం. ఈ విధంగా విత్తనాలు విత్తినప్పుడు ఆ యొక్క లోకంలో మనం దేవుని యొక్క వాక్యం అనే విత్తనాన్ని విత్తినప్పుడు 4 రకాల సాయిల్స్ని ప్రభు ఈ చోట పరిచయం చేస్తున్నాడు. మొట్టమొదట మనం చూసుకున్నట్లయితే త్రోవ పక్కన పడిన విత్తనాలు. కొన్ని విత్తనాలు వ్యవసాయదారుడు విత్తుతున్నప్పుడు త్రోవ పక్కన పడతాయి. త్రోవ పక్కన పడినప్పుడు పక్షులు వస్తాయి, వాటిని ఎత్తుకొని వెళ్ళిపోతాయి. ఎందుకంటే మన మనుషులు కూడా తొక్కుతారు. అవి ఎందుకు పనికి రాకుండా పోతాయి. అది సత్యమే. అలాగే దైవ సేవకుడైన ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు విత్తనాన్ని వేసిన వాళ్ళందరూ రక్షించబడ్డారనే రుజువు ఏం లేదు. యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరిచాడంటానికి కూడా రుజువు లేదు. కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు అందరినీ స్వస్థపరచడని రాసింది. కొన్ని సందర్భాల్లో ఆయన అనేకులను స్వస్థపరచలేకపోయినని రాసింది. బెతెస్దా కోనేటి దగ్గర ఒక్కడినే ప్రభు స్వస్థపరిచాడు, ఇంకెవరిని స్వస్థపరచలా. మరొక చోట వారి అవిశ్వాసాన్ని బట్టి ప్రభు బాగు చేయలేకపోయినని రాసింది. మరొక చోట రాసింది వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడని రాసింది. అలాగే ఆయన వాక్యం విత్తినప్పుడు అన్నీ మంచి నేలన పడిన విత్తనాల్లాగా ఏమీ లేవు. ఈ రోజున మనం వాక్యం విత్తుతాం. విత్తటం మన బాధ్యత. వ్యవసాయదారు యొక్క బాధ్యత ఏంటంటే విత్తనం వేయటం. ఆ పంటం అనేది వ్యవసాయదారుడి చేతిలో ఏమీ లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకం అనే ఫీల్డ్లో మనం విత్తనాలు వేస్తున్నాం. ప్రభు దాన్ని సాదృశ్యంగా చెప్తున్నాడు. త్రోవ పక్కన పడిన విత్తనాలు వెంటనే పక్షులు వచ్చాయి, వాటిని ఎత్తుకొని వెళ్ళిపోయి మనుషులు కూడా తొక్కేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వాక్యాన్ని విత్తినా ఈ రోజున మనం విత్తున్నా కొంతమంది హృదయాల్లోకి ఆ వాక్యాన్ని వెళ్లకుండా 2 కొరింథీ 4:4 ప్రకారం యుగ సంబంధమైన దేవతతో వాటి మనోనేత్రాలు గుడ్డితనాన్ని కలగజేసి వాక్యం వినకుండా చేసే అవకాశం ఉంది. అలాంటి వారందరూ త్రోవ పక్కన పడిన విత్తనాలు లాంటి వాళ్ళు. వాక్యం విన్నారు, యేసుప్రభు గూర్చిని విన్నారు. బట్ వినిన ఆ వాక్యం వారి జీవితంలో ఫలించలేదు. అలా వెళ్ళింది వాక్యం, అలాగా సాతానుగాడు వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఇది మన కులానికి సంబంధించింది కాదురా, ఇది మన మతానికి సంబంధించింది కాదు. నువ్వెక్కడ, నీ చదువు ఎక్కడ, నీ ఉద్యోగం ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ, నీ అంతస్తు ఎక్కడ, నువ్వేంటి క్రైస్తవుల యొక్క వాక్యం వినేదని చెప్పి వాడి మనోనేత్రాలు గుడ్డితనాన్ని సాతానుగాడు కలగజేస్తాడు. అందుకే కొంతమందికి మనం ఎప్పుడైనా పొరపాటున యేసు ప్రభు అన్నామంటే మాకు అన్నీ తెలుసు అంటారు వాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు బుద్ధిహీనులు, ఏమీ తెలియదు, కానీ పైకి తెలుసు అన్నట్టుగా మాట్లాడతారు. దాని అర్థం ఏంటంటే ఇలాంటి వాళ్ళు తోవ పక్కన పడిన విత్తనాల లాంటి వాళ్ళు, విత్తనాల లాంటి నేల అది త్రోవ. ఒక రకంగా వాళ్ళ బతుకులు త్రోవ అయిపోతాయి. వాళ్ళ త్రోవలు అనేకులు తొక్కుతుంటారు. వాళ్ళ జీవితాలే త్రొక్కిడైపోతుంది. ఒకరోజు నా జీవితం నిత్య నరకాగ్నిలో కాలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి కారణం ఎవరంటే యుగ సంబంధమైన దేవత అండి. 1 పేతురు 5వ అధ్యాయంలో కూడా యుగ సంబంధమైన దేవతట ఏమండి ఎవరిని మింగుతున్నా అని తిరుగుతూ ఉన్నాడంటండి. అంటే ఎక్కడ వాక్యం విత్తితే వినకుండా చేయటమే వాడి పని. విత్తబడిన వాక్యాన్ని కూడా ఫలించకుండా చేయటమే వాడి పని. కాబట్టి వాడు ఆ పనిలో చాలా బిజీగా ఉన్నాడు. మనము విత్తే పనిలో చాలా బిజీగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాడైతే స్పీడ్గా ఎత్తేస్తున్నాడు, కానీ మనం ఎంతసేపు నిద్రపోదామా, రెస్ట్ తీసుకుందామా, రాత్రి అంతా అలసిపోయి ఇచ్చాం కదా, పగలంతా పాస్టర్ల మీటింగ్కి వెళ్ళొచ్చాను, గురువారం రెస్ట్ తీసుకుంటే బాగుండేది కదా అనుకుంటున్నాడు సేవకుడు ఈ రోజున. నేను ఏమంటాను, ఖాళీగా ఉన్నప్పుడు దయచేసి జాయిన్ కండి అంటాను.
ఖాళీ గుండు కూడా జాయిన్ గారు కొంతమంది. కారణం ఏంటంటే అప్పుడే వస్తుంది కలెక్టర్ గారి దగ్గర నుంచి బిజీ ఫోను. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ ఎవరికి ఎవరు ఏమి ఆర్థికంగా ఇచ్చుకోవట్లా. నా హృదయంలో ఉన్న ఆ యొక్క ఆసక్తిని నాతో సమానమైన హృదయం కలిగిన మీతో పంచుకొని ఏ విధంగానైనా మనందరం కలిసి రేపు పొద్దున ప్రభు రాజ్యంలో చేరినప్పుడు ఒకళ్ళొకళ్ళు అక్కడ హత్తుకునే వారిగా మనం ఉండాలని నా ఆశ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ వాక్యాన్ని ఈ త్రోవ పక్క పడిన వాళ్ళు ఎట్లుంటారంటే, వాళ్ళ బ్రతుకులు ఎట్లుంటాయంటే, మాకు అని తెలుసు, మేము సంఘ సంస్కర్తలు, మేము రిఫార్మర్సము, అసలు మాకు తెలియని సత్యం ఏమన్నా ఉందా అంటాడు ఒకడు. ఒకడంటే దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటాడు ఒకడు. చివరికి వీళ్ళందరూ కూడా వ్యర్థులైపోతారు, భ్రష్టులైపోతారనే సంగతి మనకు తెలుసు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం చెప్తుంది, దేవుడు లేడనేవాడు బుద్ధిహీనుడు అని చెప్తుంది. చాలా మంది సైంటిస్టులు కూడా బుద్ధిహీనంగానే మరణించారండి పాపం. వాళ్ళు నిత్య నరకాగ్నిలో కాలుతూ ఉండటం. మన జూమ్లో ఐజాక్ గారు ఉన్నారు, పెద్ద సైంటిస్ట్ ఆయన. పాపం మా ఆయనతో పనిచేసిన చాలా మంది తెలివిగల సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్పేటప్పటికల్లా ఎవడు ఇష్టపడ్డాం. కానీ వాళ్ళందరూ రేపు నిత్య నరకాగ్నిలో కాలటం మా ఐజాక్ గారు చూసినప్పుడు చాలా బాధపడతారు. అయ్యో, నాకంటే తెలివిగల వాళ్ళు, యోగ్యులు నిత్య నరకాగ్నిలో కాలుతున్నారని ఆయన బాధపడే సమయం కూడా ఒకటి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలరా, అందుకే ప్రియమైన వారులరా, మనం వాక్యాన్ని విత్తేవారిగా మనం ఉండాలని ఒక దైవ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముఖ్యంగా ఈ త్రోవ పక్కన ఉన్న వారి యొక్క స్వభావం ఏంటంటే, వారు ప్రైడ్ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. మాకు అన్నీ తెలుసు, ఇతను చెప్పేది మేము వినేది ఏంటని. ఇది లోకం గురించే కాదు నేను చెప్పి, త్రోవ పక్కన త్రోవ అనే స్వభావం కలిగిన వాళ్ళు క్రైస్తవుల్లో కూడా ఉన్నారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే, మాకు అన్నీ తెలుసు, వి నో ఎవ్రీథింగ్. ఇంకొకటి దగ్గర వినాల్సిన అవసరం ఏంటి? తామే ఒక ప్రశస్తమైన భక్తులైనట్టుగా ఫీల్ అయ్యే క్రైస్తవులు కూడా ఈ త్రోవ లాంటి వాళ్ళే. వాళ్ళ జీవితాల్లో అనేక సిద్ధాంతాలకు చోటిస్తారు, అనేక డాక్టరీన్స్ చోటిస్తారు. వాళ్ళు నమ్మిన దాని మీద నిలబడరు. అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, చివరికి ఎటు కాకుండా వెళ్ళిపోతారు. చెన్నైలో ఒక వ్యక్తి అట, నాకు ఒక సేవకుడు చెప్తే విన్నాను. 55 సంఘాలు తిరిగాడంట, ఎక్కడ నచ్చలేదంట. 56వ సంఘానికి వచ్చాడంట. పాస్టర్ గారు, ఆ సీనియర్ పాస్టర్ అతను కొత్తగా వచ్చాడని చూసి పలకరిస్తే, మీది 56వ సంఘం అండి, 50 సంఘాలు నాకు నచ్చలేదు అన్నాడట. ఈయన మా సంఘం నచ్చిందా అనలేదంట. అనకుండా, నీ హృదయం సరిగా లేదు తమ్ముడు, నువ్వు గారడి సింహం లాగా ఉన్నావు, బ్రతుకు మార్చుకోమని చెప్పాడంట. ఒకవేళ అతను నచ్చింది ఈ సంఘం అన్నా, అతను ఈ సంఘంలో ఉండడని ఆ పాస్టర్ గారికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని వినడానికి, హృదయంలో ఫలించడానికి ఆ గర్వం అనేది అడ్డొస్తుంది అనమాట. ఇది సాతానుగాడి యొక్క స్వభావం. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి తెలుసండి? మనం బహుగా ఫలించాలని దేవుని యొక్క ఆశ. కానీ ఫలించడానికి, లోకంలో వాక్యం రిసీవ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు. క్రైస్తవులమైన మనం కూడా ఫలించడానికి పెద్దగా ఇష్టపడల. ఇలాంటి వాళ్ళందరూ త్రోవ పక్కన పడిన విత్తనాలు, పడ్డాయి విత్తనాలు, అవి పడినట్టే పడుతున్నాయి, ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి. అదొక నేల. రెండవది ముళ్ళ పొదలు. ముళ్ళ పొదలు. ప్రియమైన దేవుని బిడ్డలు, కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి. మంచి నేల ఉంది అక్కడ, కానీ మొలిచాయి. కానీ అక్కడ ఐహిక విచారాలు, ధన మోసాల వలన ఏమండి, ఆ విత్తనాలు, ఎదిగిన విత్తనాలని ఆ ముళ్ళ పొదలు అణిచేసాయండి. పాపం వాళ్ళు గ్రహించారు. విత్తనాన్ని మీరు, సేవకులని మీరు ఆ రోజున ప్రభువైన యేసుక్రీస్తు విత్తినప్పుడు వాళ్ళు గ్రహించారు, సంతోషంగా అంగీకరించారు, బాప్తిజం కూడా పొందుంటారేమో. కానీ ఆ తర్వాత వారి యొక్క జీవితాల్లో సంపాదించాలనే కాంక్ష, ఏ విధంగానైనా సరే, ధనం చాలా మందికి అవసరం, నాకు కూడా అవసరమే. కానీ కాంక్ష అనేది చాలా ప్రమాదం. ఏ విధంగానైనా సంపాదించాలనేది ప్రమాదం. న్యాయంగా సంపాదించాలనేది ఆశీర్వాదకరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎంత సంపాదించినా మిగలాలంటే యెహోవా ఆశీర్వాదం మాత్రమే ఐశ్వర్యం ఇస్తుందండి. నేను నమ్ముతాను. యెహోవా ఆశీర్వాదం లేకుండా ఐశ్వర్యం పొందడం అసాధ్యమండి. చాలా మందికి ఎకరాలు ఎకరాలు కావాలని ఉంటుంది, కానీ అది సాధ్యమయ్యే పని కాదు. మనమేమిటి, మన స్థితి ఏంటి గమనించి ప్రభువుకి అప్పగిస్తే ప్రభు మనకు తగిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అది నేను నమ్ముతాను. కానీ ఈ లస్ట్ ఏం చేస్తుందంటే, లస్ట్ ఆఫ్ మనీ కానీ, లేదా ప్రైడ్ ఆఫ్ లైఫ్ కానీ, జీవపు డంబం కానీ, పేరు ప్రతిష్టల కొరకు కాంక్ష కానీ, ఏమండి, జీవితంలో ఉన్న వర్రీస్, రకరకాల వర్రీస్, పిల్లల గురించి, కుటుంబం గురించి, ఆరోగ్యం గురించి, రకరకాల వర్రీస్ ఏం చేస్తాయి ఏంటేనండి,
ఈ మనలో విత్తబడిన వాక్యం ఎదుగుతా ఉంటే ఇవి ఈ వర్రీస్ అణి చేస్తాయి అనమాట. పాప మీరు రక్షణ పొందిన వాళ్ళే ఈ బిడ్డలు. ఆ త్రోవ పక్కన పడిన వాళ్ళంటే అది దరిద్రుడు రక్షణ పొందలేదు అనుకోండి, వదిలేద్దాం. ఈ తార్నిష్ అంటే ఈ ముళ్ళ పదల్లో పడిన వాడు రక్షణ పొందినవాడే, ఎదిగాడు కూడా పాపం, ఒక అడుగు కూడా ఎదిగుండొచ్చు నేను అనుకోవడం. కానీ ఎదిగింది అణిగిపోయిందండి. కారణం ఏంటంటే అతడు తన చుట్టూ ఉన్న ముళ్ళ పొదల్ని తొలగించుకోలేకపోయాడు. ఐహిక విచారాల నుంచి, ధనమోసాల నుంచి విజయం సాధించలేకపోయాడండి, విడుదల పొందలేకపోయాడు. 1 Yohanu 2:16-17 ఏం చెప్తుందో తెలుసండి? ఈ లోకంలో ఉందంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. కొలసి 3 ఏం చెప్తుందో తెలుసండి? 3:1-2-3 మీరు భూ సంబంధమైన వాటిని వెతకొద్దు, పైనున్న వాటిని వెతకండి అని బైబిల్ చెప్తుంది. కానీ విన్నప్పుడు చాలా బాగుంటుంది, కానీ ఆ యొక్క ఆ లస్ట్ వచ్చినప్పుడు, ఆ శరీర వ్యామోహం కానీ, ఆ నాకు పేరు రావాలనే ఆలోచన కానీ, ఏ విధంగానైనా సంపాదించాలి, 10 చోట్లకు తిరగాలనే ఆలోచన కానీ ఏమవుతుందంటే అప్పుడే ఎదిగిన ఆ మొక్కని చంపేస్తుందండి. కానీ దీనికి రెమెడీ ఒకటేనండి. సామెతల గ్రంథం 16 అధ్యాయం 3 వాక్యంలో మన యొక్క వర్రీస్ అన్నిటిని కూడా, నీ పనుల భారం అంతా యెహోవా మీద ఉంచు, అప్పుడు నీ ఉద్దేశం సఫలపరుస్తానని ప్రభు చెప్తున్నాడు. మన యొక్క మన యొక్క వర్రీస్ అన్నిటిని కూడా ఆయన మీద కాస్ట్ చేయాలి, ఆయన మీద వేసేయాలి. అప్పుడు ఆయన మన ఉద్దేశాన్ని సఫలపరుస్తారని ప్రభు సెలవిస్తున్నాడు. నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలగజేస్తానని అన్నాడు. ఒక వర్రీ ఉంది నాకు, ఆరోగ్యం గురించిన వర్రీ, లేదా నా పిల్లల్ని గురించిన వర్రీ ఏదైనా ఉందనుకోండి, నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఈ జూమ్లో ఎవరి దగ్గరికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు. ఫస్ట్ నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆ తర్వాత నాతో కలిసి ప్రార్థించే దైవ సేవకులకి నేను ఆ విషయాన్ని చెప్పాలి. ఏక మనసుతో కూడిన ప్రార్థన ఏం చేస్తుందంటే నా వర్రీని దూరపరుస్తుంది. మత్తయి సువార్త 6 అధ్యాయంలో కూడా డోంట్ బి యాంగ్జియస్ అని ప్రభువే చెప్తున్నాడు. చింతించటం వల్ల ఒక తల వెంట్రుక ఊడకుండా మీరేమైనా కాపాడుకోగలరా? ఒక మిల్లీమీటర్లో మైక్రో మైక్రో పార్ట్ మీరు ఎదగగలరా చింతించడం వల్ల? 5 అడుగులు ఉన్నాడు 5 అడుగులే ఉంటాడు ఒక వయసు వచ్చాక. నాకు 6 అడుగులు కావాలా, పాల్ మాథ్యూ లాగా 5-11 కావాలంటే కాలేడు. ఎలా అవుతారు చెప్పండి? ఆ వర్రీ అనేది జీవితాన్ని, వాక్యం మన జీవితంలో ఎదగకుండా మనం పరలోక రాజ్యానికి పాత్రలు కాకుండా చేస్తుందండి. 1 తిమోతి 6:10లో ధనాపేక్ష సమస్త కీడులకు మూలమని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. దీనికి మరొక రెమెడీ ఏంటో తెలుసండి? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4 అధ్యాయం 6-7 వాక్యాల్లో దేన్ని గురించి చింతించకండి పౌలు గారు స్పష్టంగా చెప్పాడు. ప్రతి విషయమై ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి, సమాధానకర్త అయిన క్రీస్తు మీకు తోడుగా ఉంటాడు. ఈ విషయంలో అందరం ఫెయిల్ అవుతాం, నేను కూడా ఫెయిల్ అవుతుంటా చాలా సందర్భాల్లో. అనుకుంటాం, కానీ ఆ వర్రీ అనేది మన గుండెని కాల్ చేస్తూనే ఉంటుందండి. అది ప్రమాదం. దానివల్ల మనం భక్తిలో చాలా వెనక్కి వెళ్ళిపోతాం. నా జీవితంలో ఇంకా నేను ఇంకెంతో భక్తిలో ఉండాల్సినోడిని నేను. ఇంకా ప్రభువుకు చాలా దగ్గరగా బతకాల్సినోడిని నేను. కానీ వర్రీసే నన్ను వెనుకంజ వేసేటట్లుగా చేసాయి. ప్రభువుకి నాకు మధ్య చాలా దగ్గర బంధం ఏర్పడాల్సింది నా వర్రీసు, నా లస్సు ఇవన్నీ కూడా నన్ను కొద్దిగా వెనకడుగు వేసేటట్టు చేశాయి. ఇప్పుడు ఇంకా ప్రభు దగ్గరికి దగ్గర దగ్గర రావాలని రోజు రోజుకి ప్రయాసపడుతున్నాను. అప్పుడప్పుడు కొన్ని వర్రీస్ మళ్ళీ ఒక అడుగు వెనక్కి ఏపిస్తూనే ఉన్నాయి. అది కమ్యూనిజంలో సాధ్యం. కమ్యూనిజంలో రూల్ ఏంటంటే 4 అడుగులు ముందుకేయాలి, 1 అడుగు వెనక్కేయాలి. కమ్యూనిజం రూల్ అది. 2 అడుగులు ముందుకేస్తే 1 అడుగు వెనక్కేస్తే అప్పుడు సక్సెస్ అవుతాడు. అది కమ్యూనిస్ట్ రూల్ అది. మాకు మాకు తెలిసిన రూల్ అది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ముందుకే అడుగేయాలి, వెనక్కి అడుగేయకూడదు. వెనక్కి అడుగు వేస్తే హెబ్రీయులు రాసిన పత్రికలో ఉంది, విశ్వాసమందు వెనుక తిరిగిన వాడిని బట్ట ప్రభు సంతోషపడ్డంటండి. ఆయన ఆత్మకు సంతోషం ఉండదంట, ఆయన కన్నీరు కారుస్తాడట మనం విశ్వాసంలో 1 అడుగు వెనకేసినా కూడా. ఇది క్రిస్టియానిటీ, అది కమ్యూనిజం. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి అంశాన్ని కూడా దేవునికి అప్పగిస్తే ఖచ్చితంగా ఈ లస్ట్ నుంచి విడుదల పొందే అవకాశం ఉంది. ముళ్ళ పొదలు అణచకుండా అది ఫలించే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ముళ్ళ పొదలు అణిచేసాయి పాపం. ఈ రోజున ఆ యొక్క ముళ్ళ పొదల్లో విత్తబడిన విత్తనంగా ఒకవేళ సంఘాలలో ఉన్న మనం ఉండకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు. మార్గం కూడా చూపిస్తున్నాడు. నా మీద వేయండి భారం, చింతించకండి, ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మీ విన్నపాలు నాకు తెలియజేయండి అంటున్నాడు. ఇక త్రోవ పక్కన పడిన వాడికి రెమెడీ ఏమి లేదు.
ఇంకోటి ఖచ్చితంగా ఎల్ఫైర్ సిద్ధం కావాల్సిందే. ఇక ఇంకొకటి ఉంది రాతి నేల. 21 వాక్యంలో, 13 అధ్యాయం 21 వాక్యంలో వింటాడండి వాక్యం. కొంచెం నేల ఉంటుంది, మంచి నేలే ఉంటుంది. రాయి పక్కన ఎప్పుడు కూడా మంచి నేల ఉంటుంది. మీరు చూడండి, రాయి పక్కన విత్తనం పడిందంటే ఖచ్చితంగా మొలుస్తుంది. అక్కడ నేల ఉంటుంది. నేను చాలాసార్లు గమనిస్తే పల్లెటూరు కాబట్టి. కానీ మొలిచిన వెంటనే ఏమవుతుందో తెలుసండి, సూర్యరశ్మి తాకంగానే ఆ రాతి వేడికి మొక్క మాడిపోద్ది. సూర్యరశ్మి వల్ల ఆ రాతి వేడికి, అంటే వేడికి మొక్క మాడిపోతుంది అంటే అర్థం ఏంటంటే పర్సిక్యూషన్ వచ్చినప్పుడు వేరు పెద్ద రాయి పక్కన మొక్క యొక్క వేరు లోతుగా ఉండదు, కొద్ది పై పైన ఉంటుందండి. కొంచెం శ్రమ వచ్చింది అనుకోండి, రే నిన్ను కులభ్రష్టుని చేస్తామన్నారు అనుకోండి, వెంటనే ఈడు వెనక్కి వెళ్ళిపోతాడు. భార్య నిన్ను వదిలేస్తాను అనుకోండి, వెళ్ళిపోతాడు ఈడు వెనక్కి. ఒక వ్యక్తి వాళ్ళ నాన్నగారు చావు బతుకులో ఉన్నాడు, కాకినాడలో నా దగ్గరకు వచ్చాడు. ప్రార్థన చేశాను, ప్రభు బ్రతికిస్తాను అంటున్నాడు. మీ నాన్నగారు కొన్ని సంవత్సరాలు బతుకుతాడు గ్యారంటీ, మీ నాన్న ఇప్పుడెప్పుడే చావడు అన్నాను. మీ మాట ప్రకారం జరిగితే ఖచ్చితంగా ప్రభువు నమ్ముకుంటాను అన్నాడు. సరే మీ నాన్న బతుకుతాడు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అని చెప్పా. సరే బతికాడు. అది ప్రభువు నమ్మినట్టే ఉన్నాడు. బాప్తిసం ఎక్కడ తీసుకుంటే నా దగ్గరికి అయితే రాలేదు అనుకోండి, నేను ఎట్లా సంఘం పెట్టలేదు కాబట్టి. సరే తెల్లవారుజాము 4:30కు లేచి సతీష్ కుమార్ దగ్గరికి వెళ్ళేవాడంట. నాకు చాలాసార్లు చెప్పాడు. కరెక్ట్గా 6 నెలలు ఎంత భక్తికి వెళ్ళాడంటే, వాడు పూజలు చేసేటప్పుడు ఎంత భక్తిగా ఉంటాడో, ఒక బొట్టు ఒక్కటే పెట్టట్లేదు కానీ అంత పరిశుద్ధంగా తల స్నానం చేసి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి వచ్చేటప్పుడు నాకు కలిసేవాడు. చాలా సంతోషపడ్డాను నేను. ప్రియమైన దేవుని బిడ్డ 6 నెలల తర్వాత ఆ భార్య నీకు విడాకులు నోటీస్ ఇస్తానందంట. ఫినిష్. యేసు ప్రభు లేదు, సతీష్ కుమార్ లేదు, తండ్రి బతికాడన్న ఆలోచన లేదు, మొత్తం వదిలేశాడు. ఇలాంటి వాడు ఎవరంటే రాతి నేలన పడిన విత్తనం. చాలామంది మీకు బాగా తెలిసి ఉంటుంది, రాతి నేల పడిన విత్తనాలు వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయో కూడా మీకు అర్థమైపోద్ది. వాళ్ళు మొదటి స్థితి కంటే కడపటి స్థితి చాలా ఘోరంగా ఉంటుందండి. వాడిని ఒక దయ్యమే కాదండి, 7 దయ్యాలు పాలిస్తాయి వాడిని. మీరు గుర్తుపెట్టి చూడండి. ఆ వ్యక్తి నాకు కలుస్తాడు అప్పుడప్పుడు. వాడి ముఖం చూస్తేనే ఇంచుమించు ఒక 20-30 దయ్యాలు ఉంటాయి. మన జూమ్లో ఉన్న సురేష్ నేను వాడి దగ్గరికి వెళ్ళాం ఒకసారి. అసలు వాడి మాటల్లో మృదుత్వం కానీ అన్నీ పోయినాయండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, అంత భయంకరమైన స్థితి ఉంటుంది ఆ స్టాని, ఆ రాతి నేలలో పడిన విత్తనం యొక్క అతని యొక్క జీవితం. దానికి రెమెడీ ఏంటో తెలుసండి? మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు నిందించబడి, హింసించబడి, దూషింపబడి, చెడ్డ మాటలు పలకబడినప్పుడల్లా సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. ఈ వాక్యాన్ని పట్టుకోవాలండి. ఆ రాతి నేలన పడిన విత్తనం, ఏ హృదయం అయితే, ఏ ఫీల్డ్ అయితే రాతి నేల ఉందో, ఆ రాతి నేలన పడిన విత్తనము, ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఈ వాక్యాన్ని పట్టుకోగలిగితే విజయం సాధించగలడు. పర్సిక్యూషన్ వచ్చినప్పుడు నిలబడగలగాలి. 1 పేతురు 5:10లో ఉందండి, కొంచెము కాలం మనం శ్రమ పడిన మీదట నా సహోదరులరా, ఎవరు 3 సార్లు అబద్ధమైన ఆయన చెప్తున్నాడు. కొంచెము కాలం శ్రమ పడిన తర్వాత మహామహిమ మీ కొరకు ఎదురు చూస్తుంది అంటున్నాడు. ఎప్పుడైతే మనం ఆ మహిమను గూర్చిన నిరీక్షణ ఉందో, అందుకే నేను ఎప్పుడు వాక్యం చెప్పినా, ఎక్కడ చెప్పినా, మనం యేసు పోలికగా మారబోతున్నాం, ఏ సింహాసనంలో కూర్చోబోతున్నాం, యేసును ముద్దు పెట్టుకోబోతున్నాం, యేసుతో 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాం. ఈ 4 మాటలు చెప్పకుండా ఉండలేను నేను. కారణం ఏంటంటే ఆ పరలోక మహిమ, మన ముందున్న మహిమ కనుక చూసినప్పుడు ఇప్పటి కాలపు శ్రమలు ఏమాత్రం ఎనదగినవి కావని అర్థమవుతుందండి. ఆ విషయంలో ఫెయిల్ అవుతున్నాడు ఈ రాతి నేలను పడిన వ్యక్తి. రెమెడీ కూడా ఉంది, కానీ వాడు ఫలించలేదు. పాతవైపు పక్కన పడ్డవాడు ఎలాగూ సైతం ఎత్తుకుపోయింది. త్రాని బుషెస్ మధ్యలో పడ్డవాడిని ఆ బుషెస్ అణిచేసాయి. కానీ వీడికి రెమెడీ అవకాశం ఉంది, కానీ అవకాశాన్ని వినియోగించుకోలే. రాతి నేలను విత్తనం పడిన వాడికి కూడా అవకాశం ఉంది, కానీ పర్సిక్యూషన్ తట్టుకోలేక వెనక్కి పడిపోతాడు, భ్రష్టుడైపోతాడు. చివరికి 4వ నేల మంచి నేల. ఈ రోజునే ఈ యొక్క మీటింగ్లో మనం ఉన్నామంటే మంచి నేలన పడిన విత్తనాలు మన జీవితంలో పడ్డాయి కాబట్టే ఈ రోజున మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయాలు తెరిచాము. మన హృదయంలో ఉన్న ముళ్ళ పొదలు, గచ్చ పొదలు, పాప సంబంధమైన వాటన్నిటిని తీసేసుకున్నాం. పాపాన్ని ఒప్పుకున్నాం, విడిచిపెట్టాం. ప్రభు మనల్ని పవిత్రులుగా చేశాడు. 1 యోహాను 1:9-10 ప్రకారంగా అమూల్యమైన రక్తంతో ఆయన మనల్ని విమోచించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడైతే పాపిని నేను ఒప్పుకున్నానో, మీరు ఒప్పుకున్నారో, వెంటనే ఈ హృదయం ఏమైందంటే, ప్రియమైన దేవుని బిడ్డారా, మంచి నేలగా మారిపోయిందండి. అయితే మంచి నేలగా మారిందంటేనే వెంటనే
100% మారిందని అర్థం కాదు అక్కడ. ఎంతో కొంత ఆ విత్తనం ఎదగటానికి అవకాశం ఉన్న ఒక నేలగా మీ హృదయం, నా హృదయం తయారైంది. అది ఎదుగుతూ ఉంది, ఎదుగుతూ ఉంది. ఎంత ఎదిగిందంటే మీలో ఎంత ఎదిగిందో నాకు తెలియదు గానీ, నాలో బహుశా ఒక 30% ఎదిగి ఉంటదేమో నేను నమ్ముచున్నా. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది 30, 60, 100 అంటుంది. మనం ఎంత దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క వాక్యంలో మనం నిలిచి ఉంటే, ద్రాక్షావల్లి అయిన యేసులో తీగలుగా మనం నిలిచుంటే, 1 కొరింథీ 15:58 ప్రకారం స్థిరంగా కదలకుండా ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఉంటే, కుమ్మరివాడి చేతిలో సార మీద మనం ఉండగలిగితే, దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే వాక్యంలో నిలిచి ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 30, 60, 100% ఫ్రూట్ఫుల్నెస్ మనకిస్తాడు. ఈ రోజున మీ ఫ్రూట్ఫుల్నెస్ ఎంత, నా ఫ్రూట్ఫుల్నెస్ ఎంత అనేది ప్రభువుకు తెలుసు, మనకు కూడా తెలుసు. మనం ఎంత ఉన్నాం దేవునిలో అనేది మనకు బాగా తెలుసు. కానీ ఉన్నాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తప్పనిసరిగా ప్రభు మనల్ని కనికరించి ఆయన మేఘాల మీదకి వచ్చినప్పుడు ఈ జూమ్లో ఉన్న మనల్ని అందరిని ఎత్తుకొని వెళ్తాడు, నేను నమ్ముతున్నాను. మనల్ని మాత్రమే కాదు, మన పిల్లల్ని, మన కుటుంబాలను కూడా ఎవరిని నా ప్రభు భూమి మీద విడిచిపెట్టడు. ఆమెన్, హల్లెలూయా. ఆ విధంగా మీ పిల్లల్ని నేను పెంచుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈ ఫలించడానికి, ఈ ఫ్రూట్ఫుల్నెస్కి మీకు బాగా తెలిసిన విషయాలేనండి. ద్రాక్ష వల్ల నిలిచి ఉండాలి. యోహాను 15:1-4 ప్రకారం, కీర్తనలు 1వ అధ్యాయం ప్రకారంగా దివారాత్రం ధర్మశాస్త్రం ధ్యానించే వ్యక్తి అయి ఉండాలి. 1 కొరింథీ 15:58 ప్రకారం, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థిరంగా కదలని వారిగా ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తిలో ఉండాలి. ఇర్మియా గ్రంథం 48:10 ప్రకారంగా యెహోవా పని యందు శ్రద్ధ కలిగి ఉండాలి. యెహోవా పని అంటే వాక్యం చెప్పడమే కాదండి, పిల్లల్ని పెంచడం కూడా దేవుడి పనే. ఉద్యోగం చేయడం కూడా దేవుడు మనకిచ్చిన పనే. వ్యాపారం చేయడం కూడా దేవుడు మనకిచ్చిన పనే. మనకి ఏ పనిస్తే, ఒక కొడుకుగా, ఒక కూతురుగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక తాతగా, ఒక అమ్మమ్మగా దేవుడు ఏ బాధ్యత అప్పగిస్తే ఆ పని దేవుడు అప్పగించిందే. ఆ విషయంలో శ్రద్ధగా ఉండాలండి. ఒక మనిషి ఉందో, నాకు తెలిసిన మనిషి, తల్లిగా ఏమాత్రం ఉపయోగపడదు ఆ కుటుంబానికి, కానీ ఊరంతా తిరిగి సేవ చేస్తానన్నట్టు. అదేం సేవ అండి? తల్లిగా బిడ్డలకు ఉపయోగపడకుండా నువ్వేం సేవ చేస్తావు? తండ్రిగా నేను నా బిడ్డలకు ఉపయోగపడకుండా నేను ఊరంతా ఏళ్తానంటే ఎలా కుదురుతుంది? ముందు తండ్రిగా నా బాధ్యత నిర్వర్తించగలగాలి కదా. యెహోవా పని అంటే ఇదేనండి. తెలియక చాలా మంది బుద్ధిహీనులు రకరకాలుగా పడిపోతున్నారు. 24 గంటలు బైబిల్ చదువుకుంటే చాలు, ఏ పని చేయని అవసరం లేదు, అసలు దేవుడు నన్ను పరలోకానికి ఇమీడియట్గా తీసుకెళ్తాడు అంటాడు ఒక ఆయన. తీసుకుపోడు. ఎందుకంటే నువ్వు తండ్రిగా నీ బాధ్యత చెయ్యి, తల్లిగా నీ బాధ్యత చెయ్యి, పిల్లగా నీ బాధ్యత చెయ్యి. సైమల్టేనియస్గా దేవుని వాక్యాన్ని ధ్యానించు, పఠించు, ప్రార్థించు, ఉపవాసం ఉండు. నీకు ఉద్యోగం ఉంటే ఉద్యోగం కూడా చెయ్యి, వ్యాపారం ఉంటే వ్యాపారం కూడా చెయ్యి. అది దేవుడికి ఇష్టం. తండ్రిగా నీ బాధ్యత నిర్వర్తించకుండా నేను ఊళ్ళోనే తిరిగి వస్తానంటే కాదండి అది. నాకు ఇర్మియా 48:10 చదివాక నా జీవితంలో చాలా మార్పు కలిగిందండి. యెహోవా పని అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. పాస్టర్లను అడిగితే దీనికి ఏం చెప్తారు తెలుసా అండి? యెహోవా పని అంటే సేవ చేయటమే యెహోవా పని అంటారండి. చాలా తప్పుడు బోధ అది. యెహోవా పని అంటే ఒక పెద్ద పాస్టర్ గారి కాళ్ళు పట్టుకోవడమే, కాళ్ళు నొక్కుతూ ఉండటమే యెహోవా పని అంటాడు ఒక ఆయన. చాలా అన్యాయం అండి. చాలా అన్యాయమైన సేవ జరుగుతుంది. కాదు కాదండి. యెహోవా పని అంటే దేవుడు మిమ్మల్ని ఏ పనిలో నియమిస్తే ఆ పనిలో మీరు శ్రద్ధగా చేసేదే యెహోవా పని. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫలించడానికి ఆటంకం కలిగించే కొన్ని విషయాలున్నాయి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెస్ సంఘం ఉంది. అది మొదటి ప్రేమను మరిచిందండి. మొదటి ప్రేమను మరిచింది. దానివల్ల ఏమవుతుందంటే 60% ఫలించింది, మళ్ళీ బ్యాక్ అయిపోద్ది. 30% ఫలం వచ్చింది, 10%కి వెళ్ళిపోద్ది, బ్యాక్ స్లైడ్ అయిపోద్ది, భ్రష్టం అయిపోతుంది. వెంటనే ప్రభు యొక్క రెమెడీ చూపిస్తున్నాడు. నువ్వు ఎక్కడ పడ్డావో జ్ఞాపకం చేసుకో, మారు మనసు పొందు, తిరిగి నా దగ్గరికి రా. దేవుడికి స్తోత్రం కలుగును. ఈ రోజు కూడా దేవుడు ఆ ఛాన్స్ మనకి ఇచ్చాడండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి అంటున్నాడు ప్రభు. విశ్వాసఘాతకులారా తిరిగి రండి అంటున్నాడు ప్రభు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ఫలం ఒక 10% కావచ్చు, నేను కాదన్ను, తప్పేం లేదు. మీరు ఫలిస్తున్నారు. మీ ఫలం 10% కావచ్చు, 20 కావచ్చు, లేదా 5 కావచ్చు. కంగారు పడద్దు. ఇంకా మనం బతికే ఉన్నాం భూమి మీద, ఈ రోజు కూడా, ఈ రాత్రి కూడా.
ఇంకా మనకు సమయం ఉందండి. ప్రభువా, నేను ఫలించకపోవడానికి కారణం నా జీవితంలో ఉన్న ఈ హిండ్రన్సెసే ప్రభువా. నేను స్థిరంగా లేను. నీ వాక్యాన్ని ధ్యానించేవాడిగా లేను. ప్రార్థించేవాడిగా లేను. నీలో నిలిచి లేను ప్రభువా. గాలికి అటు ఇటు కొట్టుకొని పోయి రెల్లులాగా బతుకుతున్నాను. నేను నమ్ముకున్నాను నిజంగానే. నాలో విత్తనం మొలిచింది. కానీ 5%లోనే ఉన్నాను ప్రభువా. అయితే త్రోవలాగా లేనందుకు స్తోత్రం. ముళ్ళ పొదలో పడిన విత్తనంగా లేనందుకు స్తోత్రం ప్రభువా. రాతి నేలలో పడిన విత్తనంగా నా హృదయం లేనందుకు స్తోత్రం ప్రభువా. మంచి నేలనే నువ్వు పడేశావు. దేవునికి స్తోత్రం. నిజమైన మారు మనసే పొందాం మనందరం కూడా. ఈరోజు ఇంత ఆశగా మీరు ఉన్నారంటే నిజమైన మారు మనసు పొందిన వాళ్ళు మీరు. మీ ఫలం ఎంత అనేది మీకే నాకే తెలుసు. 5 10 15 20 30 40 100 దాకా వెళ్ళాలని ప్రభు ఆశ. కంగారేం లేదు. కొంచెం తక్కువ ఉన్నా కూడా ఈ రోజున ఎక్కడ పడ్డామో జ్ఞాపకం చేసుకోగలిగితే, ఎక్కడ లోకంతో కాంప్రమైజ్ అయ్యాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలోనే తుయతేరా సంఘం అని ఒకటి ఉంది. వాళ్ళు చాలా భక్తులండి. కానీ విగ్రహార్పితాన్ని తినడాన్ని ఆ సంఘంలో ఆమోదించారు. విగ్రహార్పితాన్ని తినడాన్ని ఆ సంఘంలో ఆమోదించారు. అంటే రాజీ పడ్డారండి. కొద్దిగా జారత్వం చేస్తున్నారు కొంతమంది విశ్వాసులు. పర్లేదులే, దేవుడు క్షమిస్తాడులే అని చెప్తున్నారు. కొద్దిగా నేను చెప్పే మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఈరోజు పాస్టర్ల మీటింగ్లో కూడా కఠినంగా చెప్పొద్దని నన్ను పిలిచిన ఆయన చెప్పాడు. కానీ నేను కఠినంగానే చెప్పకపోతే రేపొద్దున ప్రభు నన్ను కఠినంగా శిక్షిస్తాడా ఆ సంగతి నాకు తెలుసు. మళ్ళీ ఆ పాస్టర్ ఇంకోసారి నన్ను పిలవపోయిన పర్లా, ఉన్నదన్నట్టు చెప్పి రావాలి నా బాధ్యత. వాడు పిలిచాడు కర్మగాలి. పిలిచినప్పుడు నేను కరెక్ట్గా చెప్పి రావాలి కదా. రాజీ పడి వాళ్ళని మెప్పించి వాళ్ళకి కళ్ళనీడు తుడిచే వాక్యం చెప్తే ఏం ప్రయోజనం చెప్పండి. అంత బదులు యేసుప్రభు నమ్ముకోవడం ఎందుకు నేను అనిపిస్తుంది నా మనసులో నాకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కలిపిడి చెరిపడి వాక్యం చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వద్దండి. దేవుని స్తోత్రం కలుగును కాక. మనం 30 60 100 ఫలించాలని ప్రభు ఆశ. మనం మంచి నేలను పడిన మంచి నేల మన హృదయం. మంచి నేలన్న దేవుని వాక్యం మన హృదయంలో పడింది. 5% ఎదిగామా సంతోషం. 10 ఎదిగామా సంతోషం. 15కి వచ్చామా సంతోషం. ఎదగండి, 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 ఎదగండి. 100 దాకా రావాలని ప్రభు ఆశ. నేనంటాను 100 దాకా రాకపోయినా పర్లేదు. ఎదగాలని ఆశ ఉంటే చాలు. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనికి అవసరమైంది హోలీ క్యారెక్టర్ అనేది చాలా అవసరం అండి. పరిశుద్ధమైన ప్రవర్తన అవసరం. ఏమంటే గాడ్లీ లైఫ్ అనేది చాలా అవసరం. భక్తి చాలా అవసరం అండి. అందుకే పేతురు భక్తుడు 2 పీటర్ 3rd చాప్టర్లో అంటాడు కదండి, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ప్రభు రాకడను కోరుకోండి అంటాడండి. పరిశుద్ధమైన ప్రవర్తన మనకు చాలా అవసరం అండి. చాలా అవసరం. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయంలో కూడా కామాభిలాష యందు గాక పవిత్ర యందు మీ ఘటాన్ని కాపాడుకోమని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. దేవుని స్తోత్రం కలుగును. అప్పుడే మనం 30 60 100కి వెళ్ళిపోతామండి. దీనికి ఏమి ఎరువులు అవసరం లేదండి. ఈ ఫలించాలంటే ఎరువు దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను చెప్తున్నాను కదండి సాక్ష్యము. యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అన్న వాక్యం నా జీవితాన్ని చాలా మార్చిందండి. కుమ్మరి వాని చేతిలో కుండ సార మీద పెట్టిన మన్ను అనే ఆ వాక్యం ఇర్మియా 18 నా జీవితాన్ని అద్భుతంగా మార్చిందండి. ఇప్పుడు నేనేం ప్రార్థన చేస్తున్నా తెలుసండి. ప్రభువా, నన్ను యోగ్యమైన పాత్రగా చేయి. నా పిల్లలకు మాత్రమే కాదు, సమాజానికి పనికొచ్చే పాత్రగా నన్ను మార్చు. నువ్వు ఎంత షైనింగ్ ఇస్తావో నీ ఇష్టం ప్రభువా. నేను సిద్ధంగా ఉన్నాను. నేను ఇంకేం అడగట్ల. ఆస్తిపాస్తులు ఏమొద్దు, అంతస్తులు నాకొద్దు, పేరు ప్రతిష్టలు నాకొద్దు. పాల్మాత్య అనేవాడు మరుగై ఉన్నా పర్వాలేదు. ఏ పాస్టర్కి నేను తెలియాల్సిన అవసరంలా. కానీ నేను శ్రేష్టమైన పాత్రగా ఉండాలి. నా చివరి చివరి సాక్ష్యంలో కూడా నేను శ్రేష్టమైన పాత్రననే సాక్ష్యం మనుషులు మెచ్చుకుంటారు. చచ్చిపోయినోడిని పాలివ్వని బర్రెను కూడా చచ్చిపోయాక మా బర్రె పాలు ఇచ్చేది, 4 లీటర్లు ఇచ్చేది అని పొగుడుతారు అందరూ. చచ్చిపోయినాడు గురించి వాడు తాగి చచ్చిపోయినా కానీ పొగుడుతాం అందరం, తప్పదే కది. ఒక ఆయన పొగడలేదంట. వాళ్ళ బావమరిది చనిపోతే ఇటు తాగి చచ్చిపోయాడు, పరలోకానికి పోడన్నాడంట. ఒంగోలులో మన పాస్టర్ జాన్ గారు. అట్టెట్ట అన్నావు అన్నా నేను. అట్ట అనకూడదు కదా. చచ్చిపోయినాడు ఎట్లాంటి వాడు అని నువ్వు చెప్పకుండా ఉన్నాడు సాక్ష్యం. చెప్పినప్పుడు ఏదో 4 మంచి మాటలు చెప్పాలంటే ఏమోనయ్యా ఉన్నదన్నట్టు చెప్పేసి అన్నాడు. అది కాదు సందర్భం. అలాంటి పని ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషుల మెప్పు కంటే కూడా దేవుని యొక్క మెప్పు చాలా ప్రాధాన్యత.
అలాంటి మెప్పు ప్రభు ద్వారా మనకు కలగాలని నేను ఆశపడుచున్నాను. మీరు కూడా ఆ విధమైన మెప్పు పొందాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫలించే వారిగా మీరు ఉండాలని నేను ఆశపడుచున్నాను. అది 30 గాని, 60 గాని, 100 గాని. ఒకటే మార్గం అండి, దేవుని వాక్యంలో స్థిరంగా నిలిచి ఉండటం. ప్రభు పనిలో ఆసక్తి కలిగి ఉండడం. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ ప్రవర్తన కలిగి ఉండటం. రోషంగా ప్రభు కొరకు బతికుండడం. 2 తెస్సలోనిక 3:2లో ఏముందండి? ప్రభువు నమ్మదగిన వాడని రాసింది. ఆయన నమ్మదగిన వాడైనప్పుడు ఆయన బిడ్డలు కూడా నమ్మదగిన వారిగా ఉండాలి కదండీ! తండ్రిగా మనం ఏం కోరుకుంటాం? మనమైతే నాకంటే నా బిడ్డ ఇంకా ఎదగాలని ఆశపడతాం. ప్రభు ఆయన అంటాడు, నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని ప్రభువు కూడా చెప్పాడు తండ్రిలాగా. కానీ అంత గొప్ప కార్యాలు చేయనవసరంలా మనం. కనీసం ప్రభు పాద ధూళి దులపడానికి అర్హులుగా ఉండగలిగితే చాలు. ఆమెన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి నేలన పడిన విత్తనం అభివృద్ధి చెందాలి, ఫలించాలి. ఇంకో ఘోరం ఏంటో తెలుసండి? ద్రాక్షవల్లిలో తీగ నిలిచి ఉంటుంది గదా! నేనేమనుకున్నానంటే అలాగే ఉంచుకుంటే పోద్ది కదా ప్రభు అనుకున్నాను. కట్ చేస్తాడట. ఫలించని ప్రతి తీగ కట్ చేయబడుతుందట. కట్ చేసిన దాన్ని పక్కన పడేయొచ్చు కదండీ! కాల్చేస్తాడంట. ఇది మహాభయంకరమండి. ఈ రోజున మనందరం గూడా ప్రభువులో ఉన్నవాళ్ళమే. ద్రాక్షావల్లి లేని యేసులో ఉన్నాం. వాక్యంలో నిలిచున్నాం మనం. వాక్యంలో ఉన్నాం. మనం 1% నుంచి స్టార్ట్ చేసాం. 0 నుంచి 1, 2, 3, 4, 5 ఫలిస్తున్నాం మనం. కొంచెం కొంచెం ఫలిస్తున్నాం. ఈ ఫలింపు ఎలా తెలుస్తుందంటే మనకి, మొదటి పేతురు 2వ అధ్యాయం 1, 2 వాక్యాలున్నాయి. ప్రభువు దయాళుడని మీరు రుచి చూసిన యెడల సమస్త దూషణ మాటలు, దుష్టత్వము, అసూయ, కపటము, ఏమండి వేషధారణ 5 ఉన్నాయి అక్కడ. వాటిని విసర్జించండి అని రాశాడు పేతురు భక్తుడు. ఈ 5 మనలో లేకుండా చూసుకోగలిగితే ప్రభు కృపను బట్టి ఖచ్చితంగా మనము ఫలించే మార్గంలో ఉన్నట్టేనండి. వేషధారణ, అసూయ, కపటం, దుష్టత్వం, దూషణ మాటలు అన్నీ వదిలేసినా గానీ, ముఖ్యంగా పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి దూషణ మాటలు పోవు తొందరగా. వాటిని జయించడం కొద్దిగా కష్టమే. మీకు గతంలో కూడా చెప్పా. ఒక పదం నేను ఎక్కువ వాడేవాడిని ఖమ్మం జిల్లాలో. అది నా భార్యకి పెద్ద బూతు కింద లెక్క, చెడ్డ మాట కింద లెక్క. దాన్ని మానేయమని నన్ను ఎన్నో సార్లు చెప్పింది. నువ్వు విశ్వాసివి కదా, ఏసంతో తిరుగుతావు కదా, ఆ పదం ఎట్ట మాట్లాడుతున్నావు అనింది నన్ను. ఇది పెద్ద బూతు కాదే, మా 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 ఖమ్మం జిల్లాలో ఇది మామూలు పదమే అనేవాడిని నేను. కానీ ఆ తర్వాత ఆమెను ఎందుకు బాధ పెట్టాలని దాన్ని మానేయడానికి నాకు 5 ఏళ్ళు పట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కపటాన్ని విసర్జించడం మహా కష్టం. అసలు వేషధారణకైతే మనకు అంతే లేదు. నేను కూడా వేషధారినే ఒకప్పుడు. నేను కూడా కపటస్తుడినే ఒకప్పుడు. ఇక అసూయ అయితే అంతులేనంత ఉంటది మనకి. ఒక సంఘం బాగుపడుతున్నా, ఒక కుటుంబం బాగుపడుతున్నా, కొంతమంది పిల్లలు ఎదుగుతున్నా సహించలేని గుణం. ఈ 5 గనక మన జీవితంలో లేకుండా చేసుకుంటేనండి, ఖచ్చితంగా మనం 30, 60, 100 వైపు వెళ్తున్నట్టే లెక్క. గలతీ 5వ అధ్యాయం 22-23 వాక్యాలు రాసుంది. అక్కడ ఫ్రూట్, ఆహ్, స్పిరిట్ యొక్క ఆత్మ ఫలము ఒకే పండులో 9 గింజలున్నాయి. ఒకే ఫ్రూట్ అది 9. అందులో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం. ఇది మీకు తెలుసు కదండీ! ఆ 9. ఆ 9లో ఈ రోజున మనలో ఎన్నున్నాయో చూసుకుంటే, మనం ప్రతి ఒక్కరిని ప్రేమించగలుగుతున్నామా? శక్యమైతే సమస్త మనుషులతో సమాధానంగా ఉండగలుగుతున్నామా? దేవుని స్తోత్రం కలుగును గాక. సంతోషం మనలో ఉందా? ఏ స్థితిలోనైనా సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు పౌలు గారు. ఆ సంతృప్తి, ఆ సంతోషం మన జీవితంలో ఉందా? మన పిల్లలనైనా సహించగలుగుతున్నామా ఆఖరికి? దీర్ఘశాంతం ఉందా? ఇలాగ ఆ 9ని మనం పరిశీలించి చూసుకున్నప్పుడు, వాటిలో ఏది కొదువుగా ఉంది అంటే తప్పేం లేదు. అంటే నరకానికి ఏం పోము మనం. ష్యూర్. ఎందుకంటే మీరు విత్తబడ్డారు. మంచి నేల మీరు, మీ హృదయాలు మంచి నేల. నా హృదయం కూడా మంచి నేల. ఎదిగాం మనం. కనీసం 10% కన్నా వచ్చాం. మొత్తం మనమేం ముళ్ళ పొదల్లో పడిపోయినోళ్ళలాగా చచ్చిపోలేదు. రాతి నేలలో పడిపోయినోళ్ళలాగా చనిపోలేదు. తోపక్కన పడినోళ్ళం కూడా కాదు మనం. మనం ప్రభువు రాజ్యపు మార్గంలోనే ఉన్నాం. గురి ఎద్దకే పరిగెత్తున్నాం. కాతే ఆ ఫ్రూట్‌ఫుల్‌నెస్‌లో తేడా ఉంది. ఈ తేడా కారణం ఏంటంటే వాక్యంలో నిలిచిలేము. ప్రభు పని శ్రద్ధగా చేయట్లేదు. ప్రభువులో స్థిరంగా లేము. ఏమండి?
దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ధ్యానించేవారిగా, ప్రార్థించేవారిగా లేము. మొదటి ప్రేమ మనలో లేదు. లోకంతో రాజీ పడే స్వభావం మనలో వచ్చింది. అందువల్ల మనం ఫలించలేకపోతున్నాం. ఏది ఆ స్థాయిలో ఫలించలేకపోతున్నాం. కానీ అయినా సరే ప్రభు ఇంకా మనల్ని కట్ చేయలేదు ద్రాక్షవల్లిలో నుంచి. కట్ చేసేటంటే కాల్చేస్తాడు. చేతిలో ఉన్న మట్టి కుమ్మరోడు ఇసిరేసాడంటే ఇక దేనికి పనికిరాదు. ఈ రోజు వరకు మనం విసిరివేయబడలేదు. ఈ రోజు వరకు ద్రాక్షవల్లిలోనే ఉన్నాం. ప్రభు ఫలించాలని ఆశపడుతున్నాడు. ఆ ఫలించడానికి ఒకటే మార్గం, మరల మరల చెప్పిన అదే మార్గం. ప్రభువులో స్థిరంగా ఉండటమే, వాక్యంలో స్థిరంగా ఉండటమే, రోషంగా ప్రభు కొరకు బతకటమే, రాజీ పడకుండా బతకటమే. ఈ 5 పేతురు భక్తులు రాసిన 5 కార్యాలు మనలో లేకుండా రోజు రోజు చూసుకోవాలండి. గలతీ 5లో రాయబడిన శరీర కార్యాలు మనలో ఒక్కొక్కటి తీసేసుకోవాలండి. అప్పుడే మనం ఆత్మ ఫలము ఫలించగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడే 10, 20, 30, 40 డిగ్రీస్ పెరుగుతూనే ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రభు ఒక రోజున వస్తాడండి. ఎవరైతే ఎక్కువగా ఫలిస్తారో వాళ్ళే టక్ మన మొదట లేచిపోతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు దగ్గరికి అలాగే వెళ్ళిపోతాం. ఆ గ్లోరీ ప్రభు దగ్గర కనపడుతుందండి. 30% గ్లోరీ వేరుగుంటది, 60% గ్లోరీ వేరుగుంటది, 100% గ్లోరీ వేరుగుంటది. ఎందుకంటే పక్షి మాంసం వేరు, మేక మాంసం వేరు, చేప మాంసం వేరు, నక్షత్రాల మహిమ వేరు, సూర్యుడి మహిమ వేరు, చంద్రుడి మహిమ వేరు. ప్రభు సింహాసనం దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ మహిమలో తేడా కనపడుతుంది. ఇంత వాక్యం చెప్పిన పాల్ మాథ్యూ ఈ జూమ్లో ఉన్న మీ అందరికంటే కూడా తక్కువ మహిమతో నేను ప్రభు దగ్గరికి వెలిగాను అనుకోండి, ఖచ్చితంగా పరలోకానికి వస్తాను. నేను గ్యారెంటీ, అందులో తిరిగలేదు. ఎందుకంటే ప్రభు మార్గంలో మీరు అందరూ ఉన్నారు. మనందరం పరలోకానికి వెళ్తాం. కానీ మహిమలో తేడా ఉంటుంది. అందుకనే మన అందరం కూడా పోటీ పడాలి. దేనికో తెలుసండి, 100% ఫ్రూట్ఫుల్నెస్ మనం సాధించాలి. ఆమెన్, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉందండి, పాపం చేయటానికి ఎంత స్పీడ్గా పరిగెత్తారో పవిత్రంగా బతకడానికి అంతకంటే ఎక్కువ స్పీడ్గా పరిగెత్తాలంట మనం. అది నాకు బాగా నచ్చింది. నేను విగ్రహారాధనలో ఎంత స్పీడ్గా వెళ్ళానో, కమ్యూనిజంలో ఎంత స్పీడ్గా వెళ్ళానో, ఇప్పుడు యేసు ప్రభు కొరకు అంతకంటే స్పీడ్గా వెళ్తున్నాను. నేను చివరి శ్వాస వరకు వెళ్తూనే ఉంటా. నాకు ఎందుకంటే కమ్యూనిజం తెలిసినాడు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. నాకు ఆ వాక్యం ఇష్టం. అది కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము రోమా 6లోనే ఉంది. మీరు తర్వాత చదువుకోండి. మీరు పాపం కొరకు ఎంతగా ప్రాకులాడితిరో అంతకంటే ఎక్కువగా పరిశుద్ధత యందు మీ ఘటాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించండి అని రాసి ఉంటుంది. పాపం కొరకు ఎంత పరిగెత్తారో పరిశుద్ధత కొరకు అంతకంటే ఎక్కువగా పరిగెత్తమని రాసింది. అది నేను చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును కాక. అప్పుడు ఖచ్చితంగా మనం 30, 60, 100 ఫలించే అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జూమ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫలించాలని, మంచి నేలను పడిన విత్తనంలాగా మీరు ఎదిగారు. నో డౌట్ అందులో. మీ యొక్క ఆ ఫ్రూట్ఫుల్నెస్ అనేది అనేకులకు పంచగలిగే వారిగా మనం ఉండాలి. ఆ ఫ్రూట్ఫుల్నెస్ని గమనించిన ప్రభు గొప్ప కిరీటాలు మీరు, నాకంటే ఎక్కువ కిరీటాలు మీరు పొందాలని నేను ఆశపడుచున్నాను. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఒక చక్కటి ఉపమానం ద్వారా, ఒక చిన్న స్టోరీ ద్వారా ప్రభు ఈరోజు మనల్ని ప్రేరేపించాడండి. ప్రేరేపించాడు. ఎక్కడ వాక్యం విన్నా సాతానుగడు ఎత్తుకోపోకుండా జాగ్రత్త పడండి. ఒకవేళ మన జీవితంలో ఐహిక విచారం ఏదైనా వస్తే కంగారు పడకండి. కా మీ యొక్క భారం అంతా ఆయన మీద వేయండి. గొప్ప మహిమ మన కొరకు ఉందండి. ఏదైనా పర్సిక్యూషన్, శ్రమ వస్తే కంగారు పడకండి. ఏమండి, శ్రమ నుంచి విడిపించేవాడు నా ప్రభువైన యేసుక్రీస్తు. 14:22 అపోస్తల కార్యాల్లో మనము శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో చేరవలసి ఉందని పౌలు గారు సంఘానికి చెప్పాడు. ఈ సంగతి మీకు తెలియంది ఏం కాదు. పర్సిక్యూషన్ వచ్చినా, ఒకవేళ శరీరంలో కుర్రోళ్ళు ఉన్నారు కొంతమంది, మీకు లస్ట్ వస్తాయి. వృద్ధుడికి వచ్చే లస్ట్ వృద్ధుడికి వస్తుంది. మాలాంటి వాళ్ళకి పేరు కావాలనే కోరిక ఉంటుంది. నాకు లేదనుకోండి, దేవుడి స్తోత్రం, జయించగలిగాను. చాలా రకరకాల కోరికలు వస్తాయి. ప్రభు మెచ్చుకోవాలండి మనల్ని. మనుషులు మెచ్చుకునేది ఏంటండి? నాసికారంధ్రంలో జీవవాయువు కలిగిన మనల్ని మెచ్చుకునేది ఏంటండి? ఈ ఆలోచన కలిగి ఉంటేనండి మన బ్రతుకులు ఫ్రూట్ఫుల్గా ఉంటాయండి. మంచి నేల పడిన విత్తనం ఏ విధంగా ఎదిగిందో ఆ విధంగా మీరు నేను ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన మధ్యలో ఉన్న దైవజనుడు ఆదాం ఉన్నాడా? ఆదామన్నా ఉన్నారా మీరు?